See the fifth question. T square minus 15. If T square minus 15 is equal to 0, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. స్క్వేర్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. మనకు లేనిది ఎక్స్ టర్మ్ లేదు. అలాగే 4వ లెక్కలో కాన్స్టెంట్ టర్మ్ ని మిస్ చేశారు. ఇక్కడ మిడిల్ టర్మ్ ని మిస్ చేశారు. ఇలా మిడిల్ టర్మ్ మిస్ కావడం వల్ల ఇది ఇంకా ఈజీ అవుతుంది. T square minus 15. If T square minus 15 is equal to 0, then T square is equal to 15 plus 15. If minus 15 ni RHS లోకి తీసుకెళ్తే plus 15. T square is equal to 15. So, ఇక్కడ t కి స్క్వేర్ తీసేస్తే ఇక్కడ రూట్ వస్తుంది. t is equal to root 15. ఈ రూట్ 15 ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. సో t is equal to ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15. సో ఆల్ఫా is equal to root 15 plus root 15. Beta is equal to minus root 15 plus root 15. Beta is equal to minus root 15. Now, t square plus 0t minus 15. ఇక్కడ 0t ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది, ఇక్కడ t టర్మ్ కావాలి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కావాలి. కాబట్టి ఇలా రాసుకున్నాం. రాయకపోయినా పర్వాలేదు, ఇలా రాసుకున్నాం అంతే. జనరల్ ఫార్మ్ ఇస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. మీకు అర్థం కావడం కోసం ఇలా రాసాం. వాట్ ఈజ్ a? a is equal to 1, b is equal to 0. ఈ b తో 0 ని కంపేర్ చేస్తున్నాం. c is equal to minus 15 and alpha is equal to root 15, beta is equal to minus root 15. Sum of the zeros, alpha plus beta is equal to, what are the zeros? Root 15 plus minus root 15. Root 15 minus root 15. So, root 15 plus of minus, it will become minus root 15. Root 15 minus root 15 ఎంత అవుతుంది? 0. మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని. కాబట్టి ఈ జీరోని మనం ఎలా రాసుకుంటున్నామంటే బి వాల్యూ ఎంత అనుకున్నాం? 0 కదా. 0 బై ఏ వాల్యూ ఎంత? 1. 0 బై 1 దట్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ. Product of zeros.
alpha beta, alpha beta, product of the zeros. We know the alpha beta is equal to C by A. Root 15 into minus root 15. Root 15 into root 15. 15. Root 15 into root 15, 15. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ని పెట్టుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు minus 15C minus 15 by A 1, that is equal to C by A. C by A. ఇక్కడ alpha plus beta is equal to minus B by A. Alpha beta is equal to C by A. ఈ విధంగా మనం జీరోస్ తో కోఎఫిషియెంట్స్ ని కంపారిజన్ చేస్తాం. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ.